ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, దీనికి ముందు వీడియోలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండమెంటల్ గా ఎటువంటి ఆస్పెక్ట్స్ ని మనం కన్సిడర్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఈ వీడియోలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు టెక్నికల్ గా ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అనే దాని గురించి మన ఆడియన్స్ కి తెలియజేయగలరు. విష్ణు గారు చూడండి, ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఈఐసి అంటే ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ, ఇండస్ట్రీ ఆర్ సెక్టార్, కంపెనీ అనాలిసిస్, ఈ మూడు అనాలిసిస్ చూడాలి. టాప్ టు బాటమ్ అప్రోచ్ ఆర్ బాటమ్ టు టాప్ అప్రోచ్. టెక్నికల్ అనాలిసిస్ ఏమిటంటే విష్ణు గారు, టెక్నికల్ అనాలిసిస్లో హిస్టరీ ఆఫ్ పాస్ట్ ప్రైసెస్. హిస్టరీ ఆఫ్ పాస్ట్ ప్రైసెస్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రైస్ గత కొంతకాలంగా ఎలా మూవ్ అవుతుంది, ఓకేనా? ఆ మూమెంట్ని బట్టి ఆ నెల క్రితం ఎలా ఉంది, 2 నెలల క్రితం ఎలా ఉంది, 6 నెలల క్రితం ఎలా ఉంది, ట్రెండ్స్ ఆ ట్రెండ్ ని మనం పాస్ట్ ప్రైసెస్. ఆ ప్రైస్ ఇంత ముందు ఎలా మూవ్ అయింది, ట్రెండ్. కరెక్ట్ మాట చెప్పారు, ట్రెండ్ పోకడ. రెండవది వాల్యూమ్ ఆఫ్ ట్రేడింగ్. ఆ కంపెనీ ఏ రేట్లో ట్రేడ్ అవుతుంది, గత నెల నుంచి, 2 నెలల నుంచి, 3 నెలల నుంచి, 6 నెలల, కొంతకాలం క్రితం ఎంత వాల్యూమ్లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ వాల్యూమ్. తక్కువ వాల్యూమ్ ట్రేడ్ అయితే కాదు, ఎక్కువ వాల్యూమ్లో ట్రేడ్ అయితే దాని యొక్క ట్రెండ్ మనకు తెలుస్తుంది. మూడవది ఏమిటంటే టైం స్పాన్. ఎంత టైంలో ఈ రేట్ నుంచి ఈ రేటుకు వచ్చింది. ఇది టెక్నికల్ అనాలిసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమిటి, ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాని యొక్క స్టాక్ యొక్క అంతర్గత విలువ కనుక్కొని మార్కెట్ రేట్ను బట్టి ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా. ఇప్పుడు దాని యొక్క అంతర్గత విలువ తక్కువ ఉండి మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటే ఏమైంది, ఓవర్ వాల్యూడ్ అని చెప్పి అమ్మేస్తుంది. మొన్న ఏమైంది, ఎఫ్ఐఐలు రోజుకి 5-6 వేల కోట్ల వెళ్ళిపోయినారు. మళ్ళీ వాల్యుయేషన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ పెరుగుతుంది. సో గత చరిత్ర ఆధారంగా ప్రైసు, గత కొంతకాలంగా వాల్యూము, తర్వాత టైం స్పాన్, ఈ మూడు చూస్తే దాన్ని బట్టి టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఈ స్టాక్ ఎలా ఉండబోతుంది, పెరగొచ్చా తగ్గొచ్చా. మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్లో ఏముంటుందంటే చార్ట్స్ ఉంటాయి, లైన్ చార్ట్, బార్ చార్ట్ అండ్ ఆల్సో క్యాండిల్ చార్ట్. లైన్ చార్ట్, బార్ చార్ట్, క్యాండిల్ చార్ట్, యావరేజ్ తీసుకుంటారు, ఓకేనా విష్ణు గారు? అయితే మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం గుర్తుంచుకోవాల్సింది సపోర్టు, రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఒక స్టాకు రెసిస్టెన్స్ అంటే అక్కడ నిరోధం ఉంటుంది అనమాట, అంటే అక్కడికంటే దాటి ముందుకెళ్ళదు అని అన్నట్లుగా ఉంటుంది. అంటే రెసిస్టెన్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే జనరల్గా ఆ స్టాక్ని అమ్మేయాలి. అంటే ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ స్టాక్ కింద పడిద్ది అని అర్థం. అయితే మరి ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కింద పడితే వెళ్ళనుకుంటు ఒక్కోసారి ఏమైందంటే వాల్యూమ్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ దాటి కూడా ముందుకెళ్తుంది, అప్పుడు ట్రెండ్ రివర్స్ అయినట్టు. దాంతో సపోర్ట్కి వచ్చింది అనుకోండి, సపోర్ట్ దగ్గర మనం బై చేయాలి. అంటే ఎక్కువ మంది ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కువ మంది ఎక్కడ సపోర్ట్ ఉంది అన్నది ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో కనపడుతుంది. ఫండమెంటల్ ఏంటి, ద్రావిడ్ లాగా ఆడటం ఫండమెంటల్స్ అండి, సెహ్వాగ్ లాగా ఆడటం టెక్నికల్. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఈ రోజు ప్లేయర్స్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే ఫండమెంటల్స్లో ఏముంటుంది, మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ, ఆ యొక్క కంపెనీకి విలువ ఎంత ఉంది ఏంటి కనుక్కొని దాన్ని బట్టి చేస్తారు. అది ఎప్పటికైనా ఫండమెంటల్స్కి స్ట్రాంగ్ ఉన్న కంపెనీకి ఇబ్బంది ఉండదు, ఎప్పటికైనా ఏదో ఒక రేటుకి వస్తుంది. టెక్నికల్ అవి చూడకుండా ఈ యొక్క ప్రైస్ మూమెంట్ని బట్టి, ప్రైస్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ని బట్టి, టైం స్పాన్ బట్టి ఒక్కొక్కసారి ఓవర్ వాల్యూ అయినా కొంటారు, అండర్ వాల్యూ అయినా కొంటారు.
ఇది షార్ట్ పీరియడ్ కోసం టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటూ ఉంటారు. లాంగ్ పీరియడ్ కోసం ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకోవాలి. రెండవది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్‌లో ఫైనాన్షియల్ సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడరు. ఓకే. బ్యాలెన్స్ షీట్స్, ఎంత లాభం వస్తుంది ఇవి చూడరు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో కొన్ని హిడెన్ ఉంటాయి. కొన్ని చెప్పనివి ఉంటాయి అని వాళ్ళ ఉద్దేశం. ఏమిటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని టెక్నికల్ అనలిస్ట్ ఉద్దేశం. ఏమిటి, ఇప్పుడు ఏదైనా డీల్ వస్తుంది, కొన్ని డీల్స్ ప్రస్తావించరు. డీల్స్ అగ్రిమెంట్స్ అవి వస్తాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డీల్స్ ఉండవు కదా. భవిష్యత్తులో ఏం డీల్స్ వస్తున్నాయి ఏమిటని ఉండవు కదా. అదొకటి. దీనివల్ల సైకలాజికల్ ఫ్యాక్టర్స్, గవర్నెన్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఇవి టెక్నికల్లో అనాలైసిస్లో ఉండవు. కాబట్టి టెక్నికల్ అనలిస్టులు ఇవి పట్టించుకోరు. స్టాక్ యొక్క ప్రీవియస్ గమనం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, యావరేజ్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఇవి టెక్నికల్ అనలిస్టులు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ, అంటే కంపెనీ యొక్క విలువ అండర్ వాల్యూ ఉందా, ఓవర్ వాల్యూ ఉందా, ఇవన్నీ టెక్నికల్గా పట్టించుకోరు. టెక్నికల్ అంటే ప్యూర్గా ఏం లేదండి, గతంలో ప్రైస్ ఎలా మూవ్ అయింది కొంతకాలం నుంచి, భవిష్యత్తులో ఎలా మూవ్ అవ్వబడుతుంది అన్నది ఊహిస్తారు. ఎలా, వాల్యూమ్ని బట్టి, ట్రేడ్ అయ్యే వాల్యూమ్ని బట్టి, టైం స్పాన్ బట్టి, సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది, రెసిస్టెన్స్ ఎక్కడ దొరుకుతుంది, ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఇంకెంతవరకు వెళ్ళగలదు. బయ్యర్స్ సెల్లర్స్ మనకు తెలుస్తూ ఉంటారు అనమాట, ఎంతవరకు వెళ్ళగలరు. సపోర్ట్ని బ్రేక్ చేస్తే ఇంకెంత కిందకి వెళ్తుంది. ఇవన్నీ వీటిని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఎప్పుడైనా స్టాక్ కొనేటప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి, ఒకటి కాదు రకరకాల పారామీటర్స్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా టిప్స్ మీద ఇంకొకటి మీద ఆధారపడద్దు, మన ఓన్ రీసెర్చ్ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక స్టాక్ మీద ప్రేమ పెంచుకోవద్దు, విపరీతమైన ప్రేమ పెంచుకోవద్దు. ఎప్పుడు కూడా ఫాలింగ్ నైఫ్ కింద చేయి పెట్టకూడదు. ఒక కంపెనీ స్టాక్ కింద పడుతుందంటే టక్క 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 వేరే వాళ్ళు అమ్మేస్తున్నారంటే దాని గురించి ఒక నెగిటివ్ వార్త వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అమ్మేది కొన్ని స్టాక్స్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లక్షల్లో కోట్లలో అమ్ముతారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఒక రీజన్ వల్ల అమ్ముతారు. అమ్మినప్పుడు మనం ఫాలింగ్ నైఫ్ కింద చేయి పెడితే చెయ్యిని చీల్చుకొని కిందకి వెళ్ళిపోతుంది. చాలా పారామీటర్స్ చూసుకోవాలి మనం. ఫండమెంటల్ పారామీటర్ చూసుకోవాలి, టెక్నికల్ పారామీటర్స్, ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో చూసుకోవాలి, ఎర్నింగ్ పర్ షేర్ చూసుకోవాలి. ఓకేనా, ఎంత ప్రైస్ బై ఎర్నింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఇవన్నీ చూసుకోవాలి. డివిడెండ్స్ ఎలా ఇస్తున్నాయి, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది కంపెనీలో, ఏమైనా ఫ్రాడ్ అవుతుందా, ఎథికల్గా ఉందా, ఇవన్నీ చూసుకొని మనం స్టాక్స్లోకి ఎంటర్ అవ్వాలి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే విష్ణు గారు, ఆర్డినరీ పీపుల్కి, పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక టీమే ఉంటుంది వీటి కోసం. రీసెర్చ్ ఇప్పుడు ఏ కంపెనీని కొనడానికి బై సైడ్ అనలిస్టులు అంటారు, ఎప్పుడు కొనాలో చూసే అనలిస్టులు బై అనలిస్టులు అంటారు, ఎప్పుడు అమ్మాలో చెప్పే అనలిస్ట్ని సెల్ అనలిస్ట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలకి వీటికి బై అనలిస్టులు ఉంటారు, సెల్ అనలిస్టులు కూడా ఉంటారు ఎప్పుడైనా ఫ్రాడ్ అయినప్పుడు. అందుకే మనకి ఇవన్నీ ఉండరు కాబట్టి మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. లేదు మనం కొంతవరకు చూసుకోగలమంటే, ఫండమెంటల్స్ చూసుకోగలమంటే, లేదంటే ఏదైనా చిన్న విషయం జరిగినా చిటికి మాటికి మార్కెట్ స్పందిస్తాయి కాబట్టి చిన్న విషయం జరిగినా స్పందించవచ్చు అంటే మనం డైరెక్ట్ ఈక్విటీస్లో వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఈక్విటీస్లో కూడా ఏం తప్పులేదు. మనం కాకపోతే మనం వారం వారం ప్రజలకి నాలెడ్జ్ ఇచ్చేలాగా మనం ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ టెర్మినాలజీ, మార్కెట్లో ఏమేమి ఉంటాయి అంశాలు, ఇవన్నీ మనం ఇవ్వటానికి ట్రై చేద్దాం. దీన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు విష్ణు గారు. ఫండమెంటల్ అనాలిసిస్ మనం గతంలో చూసాం. సో ఇవన్నీ బేరేజీ వేసుకొని మనం స్టాక్స్ కొనుక్కోమని, మనం స్టాక్స్ పేర్లు ఎక్కడ చెప్పట్లేదు. సెబీ రూల్స్కి అగెనిస్ట్గా మనం స్టాక్స్ పేర్లు చెప్పకుండా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని మీరు కొనుక్కుంటే, తర్వాత పెన్నీ స్టాక్స్కి, చిన్న చిన్న స్టాక్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే లిక్విడిటీ సమస్య వస్తుంది. పెన్నీ స్టాక్స్ ఏమవుతుందంటే పెద్ద సంఖ్యలో వాల్యూమ్లో ట్రేడ్ కావు, లిమిటెడ్గా ఒక 50-100 పెరిగినా కానీ మనకి రేపు మీరు అమ్మాలన్నప్పుడు టక్కన అమ్మకపోతే, ఎవరు కొనకపోతే, లిక్విడిటీ డబ్బు వెనక రాకపోతే, మనకి కొనేవాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ హై వాల్యూమ్ లిక్విడిటీ స్టాక్స్, అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. సో ఇవన్నీ బేరీ చేసుకొని చూసుకోమని మనం ప్రజలు కోరుకుంటున్నాం విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.